హలో, హాయ్, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ పక్కనే ఉంటుంది, అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకైతే వీడియో వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఆ వీడియో అయితే ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మసాలా పూరి అండి, బండి స్టైల్ మసాలా పూరి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మసాలా కోసం అయితే ఆనియన్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ తురుము, స్వీట్, ఉప్పు, కారము, ధనియాల పొడి, పెరుగండి. ఈ ఆలు ఏంటంటే ఉడకబెట్టుకున్న ఆలులో అన్ని టమాటా, క్యారెట్, కారము, ఉప్పు, ధనియా పౌడరు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి మంచిగా ఆలుని మంచిగా ఇట్లా స్మాష్ చేసుకొని అవన్నీ వేసి నేను ఏవైతే ఇప్పుడు కారాలు, కొత్తిమీర, పుదీనాలు ఉన్నాయో అవన్నీ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. అది మసాలా కోసం అన్నట్టు. ఇప్పుడు నేను ఒక 5 పూరీలు అయితే తీసుకున్నానండి. తీసుకొని హోల్స్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్నంతా నేను దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ పెట్టండి. బయట తినేదానికంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తినండి. 100 టైమ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ముందుగా మసాలా అయితే కారం ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాల పొడి, కారం, ఉప్పు, అంతే అండి, ఇంకేం లేదు. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం పించి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదైతే స్వీట్ అండి. నేను చింతపండు, ఓన్లీ బెల్లం అంతే. స్వీట్ చాలా టేస్టీగా, చాలా సూపర్ ఉంటుంది. ఇలా బయట ఫుడ్ తినేదానికంటే కూడా ఒకసారి ఇలా ఇంట్లో చేసుకుని తినండి. ఇంకొకసారి బయటికి వెళ్ళి తినాలనిపించదండి. అంత టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా చాలా బాగుంటుంది. బయట అయితే ఎక్కడెక్కడో చేతులు పెట్టేసి అదే పెడతా ఉంటారు. మనం అబ్బా సూపర్ ఉంది, టేస్ట్ ఉందని తింటాము. కాకపోతే లోపలికి ఎన్ని క్రీములు పోతున్నాయి అన్న సంగతి అయితే మనకు తెలియదు. కానీ తెలుసు, కాకపోతే బయట ఫుడ్ మనకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, ఎక్కువ ఇష్టంగా తింటాము, అదే టేస్టీగా ఉంటుంది కూడా. అలా కాకుండా ఒకసారి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసి తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను కర్డ్, ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. స్వీట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ సేవ్ లేదండి నాకు, నేను ఆలూ భుర్జియా తీసుకున్నాను. సేవ్ దొరకలేదు. సేవ్ ప్లేస్లో నేను ఆలూ భుర్జియా వేసుకుంటున్నాను. ఇంట్లోనే కాబట్టి చేసుకునేది ఎక్కువనే వేసుకున్నానండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను క్యారెట్ తురుమును వేసుకుంటున్నానండి. మంచి ఇలా పిల్లలకి చేసి పెట్టండి, కలర్ఫుల్గా చేసి ఇవ్వండి, చాలా మంచిగా తింటారండి. మనకు మంచిగా కూడా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ పుదీనా వేస్తున్నానండి, కొత్తిమీర లేదు నా దగ్గర. చిన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసేసి ఇప్పుడు లాస్ట్లో గార్నిషింగ్ కోసం అయితే పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా బయటికి పడే విధంగానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇంతే మసాలా పూరి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.